అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి తిరుపతి రుయు ఆసుపత్రి మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఆంజనేయులు అనుచరులు విశాఖపట్నంకు చెందిన యమునాకు ఒక కిడ్నీ దానం చేస్తే 8 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. కిడ్నీ తీసే సమయంలో యమునకు ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించడానికి ప్రయత్నించారు. యమున తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. చేసుకుని కూతురు తీసుకోవడానికి అవతల ఎక్కడి నుంచి వచ్చింది అంతా మీడియా ఎక్కడ కాదు, మా దగ్గర వచ్చి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, చేసిందేం మీరు లేదు. ఆ మీడియా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ కిడ్నీ ఎవరికి పడ్డాడు, అవతల ఎవరు ఏ రకంగా వచ్చింది ఆ పాప, అవతల డబ్బు ఇచ్చాడా ఇవ్వలేదా, అవతలు తీసుకునే లెవెలు ఇచ్చిన లెవెలు అది నాకు కావాలండి. అది చూడండి ముందు. అతని వల్ల ఈ పిల్లల్ని బలి అయిపోవాలి. అప్పుడు అతను ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేఫ్ అవ్వరు, అది చూడండి ముందు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఈ పిల్లలు ఎవరికి కిడ్నీ ఇచ్చింది అది మాకు చూపించండి చాలు. మాకు ఇంకేం వద్దు, ఇంకా మా బాడీ మాకు ఇచ్చిద్దా మేము వెళ్ళిపోతాము, మాకు బతుకదా మేము బతుకుతాము. చిన్న పిల్లలు చచ్చిపోతాడు. 5 రోజులు అవుతుంది, ఎక్కడెక్కడ రోడ్ల మీద ఉన్నాం, తిండి తెప్ప లేకుండా మా పరిస్థితి. మీ పెద్దలు అయితే మీరు ఇలాగే వదిలేసుకుంటారా? మేము నేనే కదా, మీరు ఇలాగ ఆడుకుంటారు మా తోటి. మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. రైట్కి ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, ఇలాంటి అమాయకుల కిడ్నీలను తీసుకోవడం, ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? సిరిసాగర్, అంటే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లి గ్లోబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ రాకెట్ ఉదంతం యావత్తు రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే గతంలో వీళ్ళు ఇలాంటి కిడ్నీ మార్పిడి ఏమైనా చేశారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విస్తృతంగా దానిపైన విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 7 మందిని అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క యమున అనే బాధితురాలని అంటే వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆ యువతి నుంచి కిడ్నీ కూడా తీసుకోవడంతో ఆమె పెరాలసిస్ కి గురై చనిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే వారిని రహస్యంగా మృతదేహాన్ని వైజాగ్ కు తరలించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుండగా ఆమెతో పాటు ఎవరైతే సూరిబాబు ఆమెకి ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పి వినిపిస్తున్న ఆరోపణల మేరకు అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏమనే దానిపై కూడా పద్మ, అదేవిధంగా సత్య, వెంకటేష్, అలాగే ఈ యొక్క ఉదాంతానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ మదనపల్లి, పుంగనూరు, కదిరికి సంబంధించిన డయాలసిస్ సెంటర్ లో పనిచేస్తున్న బాలరంగడు, మోహన్ రాజు, బాల్ నాయక్, వీళ్ళు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఒక గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించిన అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్ గా ఉన్న ఆంజనేయులు, ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ కోడలను కూడా తీసుకుని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. అయితే ఏదైతే ఈ మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఉన్న ఈ గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి అనుమతులు లేవని కూడా ఇక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆ యొక్క హాస్పిటల్ కూడా సీజ్ చేసి వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి అంటే ఎవరైతే యమున ఉన్నారో ఆమె మృతదేహాన్ని కూడా తిరుపతి రుయు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆమెకు పోస్ట్ మార్టం కూడా ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఆమె తల్లి కూడా సూరమ్మ, అలాగే ఆమె భర్త ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఎవరైతే యమునకు ఉన్నారో తల్లిదండ్రులు వారిద్దరు ఇక్కడికి రావడం కూడా జరిగింది. పూర్తిగా మా అమ్మాయిని ఎవరైతే మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారో వారి వివరాలు తెలియాలి. అదేవిధంగా తన బిడ్డను ఆరోగ్యంగా ఉన్న తన బిడ్డను మాయ మాటలు చెప్పి కిడ్నీ తీసుకొని ఇక్కడ ఆ అమ్మాయిని చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. ఆ యొక్క కిడ్నీని ఎవరికి అమర్చారు వారి వివరాలు కూడా తెలియజేయాలి. అదేవిధంగా
ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనేది కూడా వాళ్ళు తెలియచెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ నారాయణ.